అందుకని దుర్గేష్ని పక్కన పెట్టగలిగాడు, ఈయన దగ్గరికి తీసుకోగలిగారు. ఈయనకి ఇట్లా ఇచ్చారు. ఆయన పాపం ఒప్పుకున్నాడు కాబట్టి అటు పంపించారు. అదే శ్రీనివాసుని పంపించమనండి వేరే చోటికి రచ్చ చేసి వదిలిపెడతాడు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు అందుకే దేవినేని ఉమాని కూడా ముందే కన్విన్స్ చేసి మైలవరం వసంత కృష్ణప్రసాద్కి ఇచ్చి అతని పెనమలూరుకి పంపిస్తున్నారు. ఇప్పుడు బోడే ప్రసాద్ వాళ్ళది రోడ్డు ఎక్కారంటే అదే కారణం. అంటే ఈయన కన్ఫర్మ్ అయిపోయింది ఇంకా, అంటే థర్డ్ లిస్ట్ లో వస్తుందేమో ఆయన పేరు, ఇప్పుడైతే రాలేదు. కానీ ఒక రకంగా సాహసం చేస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు? పొత్తు పెట్టుకొని కూడా కొన్ని ప్రయోగాలు చేయడం ఈ లిస్ట్ చూస్తా ఉంటాం. తప్పదు కదా, సాహసం ఉండడానికి ఏం లేదు. ఇప్పుడు పార్టీ గెలవాలి అంటే ఒక కాంబినేషన్స్ ఎత్తుక్కోవాలి. ప్రతి నియోజకవర్గం గురించి లోకేష్ చేయించిన సర్వేలు, చంద్రబాబు గారు చేయించిన సర్వేలు, వీళ్ళందరి రిపోర్ట్స్ అన్నిటిని ఫోకస్ చేసుకుని రావిన్ శర్మ ఇచ్చిన రిపోర్ట్లు ఈ మూడింటిని కలిపి క్రోడీకరించుకుని చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదివరకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు సీట్లు ఇచ్చినా పక్కన బ్రాకెట్ లో ఆ కులం బీసీనా, ఎస్సీనా, ఎస్టీనా, ఓసీనా ఇది రాసేది. బీసీ ఏమైనా కనబడుతుంది? అది లేదు, రాయలేదు. లేదా ఇప్పటిదాకా 94 మొన్నాను, ఇప్పుడు ఇదో 34 కదా, 98 128 ఇచ్చేసినట్టు. 128లో ఎంతమంది బీసీలకు ఇచ్చారు, ఎంతమంది ఎస్సీ ఎంతమంది ఓసీలకు ఇచ్చారు, ఏ కులాలకు ఇచ్చారు రాశారా? అది రాయలేదు. కాకపోతే మహిళలు ఎంతమంది, పురుషులు ఎంతమంది ఈ లిస్ట్ అయితే రాశారు. అంటే ఈ 34 దాంట్లో రాశారు, మనం కూడా రాశారు. మహిళలు పురుషులు, మహిళలు పురుషులు అంటే ఎంతమందికి మహిళలకు ఇచ్చాం, ఎంతమందికి పురుషులకి ఇచ్చాం అనే లెక్క అయితే రాశారు. కానీ అక్కడ కావాల్సింది ఏంటి, బీసీ కదా లెక్క, ఎంతమంది బీసీలకు ఇచ్చారు, ఎంతమంది ఓసీలు అన్నటువంటిది కదా. వీళ్ళ విద్యార్హతలు ఇవన్నీ రాశారు, అభ్యర్థుల వయసు ఇదంతా రాశారు. అది మొన్నటిదా ఇవాళ దాంట్లో కూడా రాశారు? ఇది ఇవాళ దాంట్లో 3 సింబల్స్ ఉన్నాయి కదా. 14వ తారీఖు ఇవాళ లిస్ట్ ఇది. మొత్తం 27 మంది పురుషులు, 7 మహిళలకు ఇచ్చారు 34. బీసీ, ఎస్సీ, ఎస్టీ అది